ఒంటరి దళిత మహిళపై ఓ రాజకీయ పార్టీ అండతో దాడి చేసిన వారిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్సి జిల్లా కార్యదర్శి జి రాంబాబు కార్యవర్గ సభ్యురాలు కె వనజాక్షి డిమాండ్ చేశారు. గురువారం మురుబాక అనురాధిని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఆమెను పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్సి జిల్లా కార్యదర్శి జి రాంబాబు కార్యవర్గ సభ్యురాలు కె వనజాక్షి మాట్లాడుతూ ఒంటరి దళిత మహిళపై దాడి చేసినప్పటికీ పోలీసులు ఒకవైపే కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. మహిళపై దాడి చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయకుండా తస్కారం చేస్తున్నారని అన్నారు. ఈ విషయం మీద మన కలెక్టర్ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత మేము చూసి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఈలోగా అవతల పర్సన్ ఈ యొక్క దళిత మహిళ మీద కూడా దాడి కూడా చేయడం జరిగింది, కొట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇంత రాజ్యాంగం వచ్చి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా సరే దళిత మహిళకంటూ రక్షణ లేకపోవడం పోతుంది. ఆ కొట్టిన వాళ్ళే తక్షణమే తగు పరిశీలించి అరెస్ట్ చేయాలని, ఆవిడ సైటు గురించి అధికారుల చుట్టూ తిరుగుతుంది తప్ప కానీ ఆవిడకి ఈ సైట్ నీది అని కూడా ఒక పేపర్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇవ్వటం లేదు. తక్షణమే ఆవిడ బాధను తెలుసుకొని అధికారులందరూ కూడా కలిసి ఆ యొక్క దళిత మహిళకి న్యాయం చేయాలని ఈరోజు మేము ఈ సైట్లోనికి వచ్చి అడగడం జరుగుతుంది. దీని గురించి వాదాపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదాపవాదాలు తీర్చే బాధ్యత అధికారులకు ఉందని చెప్పడం జరుగుతుంది. నా పేరు అనురాధ. నా పేరు అనురాధ. పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. నేను 400 గజాల స్థలము పొన్నమల శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకున్నాను. అది అవార్డు కాపీ ఉంది, కోర్టులో కూడా పెండింగ్ ఉంది, దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది. అయినప్పటికీ నా స్థలంలోకి ఎప్పుడు వచ్చినా కొన్ని మంది వచ్చి నన్ను దౌర్జన్యంగా కొట్టడం తిట్టడం అన్నీ చేస్తున్నారు. నా మెడలో చైన్ కూడా లాగేశారు. నేను ఈ విషయం మీద నేను కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేను ఆల్రెడీ కింద కోర్టులో ఫిబ్రవరి 2 నా సమ్మన్స్ తీసుకొని ఫిబ్రవరి 3 నుంచి దౌర్జన్యంగా 30 మందిని పెట్టి సైట్లోకి రావడం జరుగుతుంది. ఈ విషయం మీద పెద్దలు మన గాజువాక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు స్టేట్ ప్రెసిడెంట్ గారైన మన పల్లా శ్రీనివాసరావు గారు కూడా దీనికోసం కొంచెం పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పేరు వనజాక్షి అండి. దళిత హక్కుల పోరాట సమితి నుంచి నేను వచ్చాను. మరి ఇక్కడికి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు కొనుక్కున్నానని చెప్తా ఉన్నారు. ఇద్దరు కొనుక్కునేటప్పుడు ఈ ఇద్దరు సమస్య ఇది ఒక గొడవ కింద మారినప్పుడు ఈ సమస్య పరిష్కరించింది ఏమైనా ఉంది అని అంటే కోర్టు ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము. మరి ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి కొట్లాట పెట్టుకొని ఒక ఒంటరి మహిళల మీద దాడి చేసి కాల్వాలు వేసి తొక్కేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఆవిడ కొంచెం ఏదో రకంగా బయటపడ్డది, కానీ ఆ ప్రాణాలే పోతే తండ్రి లేనందుకు ఆ పిల్లలు ఈరోజు అనాథలు అయిపోయి ఇందురు ఈరోజు ఆ పిల్లలు కూడా. దానికి మనం అంతా బాధ్యులమా? దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఆస్తుల కోసం గొడవలు ఆడుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తే రేపు ఇక పెద్ద దీనిగానే అది రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఒక అన్యాయం జరుగుతుందంటే అంటే దాని మీద ఉవ్వెత్తున ఎగిసిపడతారు ఖచ్చితంగా. దీనికోసం అది తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ దళిత మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవనీయులైన పల్లా శ్రీని గారు కానీ, లేదు అనేసంటే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఖచ్చితంగా ఈ స్థలము ఈవిడిది కాదు అనే ఒక పేపర్ కానీ ఇస్తే ఈవిడి స్థలంలోనికి రాకుండా ఉంటుంది. ఇది అటు ఎంఆర్ఓ గారు చేయకపోయి ఇటు పోలీసులు చేయకుండానా ఈవిడిని ఇబ్బంది పెడుతూ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఈవిడ బ్యాంక్ ద్వారా కొనుక్కునే లోన్లో ఉన్నది కొనుక్కునే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అలాగని వాళ్ళని మేము తప్పు పట్టము. ఇద్దరు కొనుక్కున్నారు కాబట్టి దీనికి తగిన న్యాయము పోలీసులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ వీళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఎంతైనా ఉంది. మరి ఇటువంటి పరిస్థితి మళ్ళీ అంటే గతంలో నుంచి కూడా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే మహిళల పైన దళిత మహిళలు కానీ వాళ్ళ మీద దాడులు చేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళకి ఎవరు ఉండరు, వాళ్ళు దళితులు అని ఒక దీంతో వాళ్ళని తొక్కేద్దామని చూస్తున్నారు. అది తప్పు. పొరపాటును కూడా ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం దళిత సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవు. ఇది మాత్రం అందరూ గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందులో నేను కూడా ఒక దళిత మహిళనే, నేను ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళమే. పోలీసులు చట్టాలు ఇవన్నీ తెలియనివి ఏమీ లేదు. చట్టాలు ఏమి ఎవరికి చుట్టాలు కాదు.
మాకు ఈరోజు ఆ చట్టాల విషయం పక్కన పెడితే ఈరోజు ఆవిడ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. ఉండమా, అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకుండా ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు చూస్తున్నారు, దేనికి కొమ్ము కాస్తున్నారని నేను పోలీసులను కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. నా స్థలంలో ఎప్పుడైతే మాధవి గారు గౌరవనీయులైన అనురాధ గారు ఉన్నారో, అనురాధ గారు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పాపం నా దగ్గరికి వచ్చారన్న. నా దగ్గరికి వస్తే భర్త లేని ఆవిడ కదా అని చెప్పి మనం సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఆవిడ సైట్లో ఆవిడ కంటైనర్ పెట్టుకుంది. కంటైనర్ పెట్టుకోగా కరెంటు బిల్లు కూడా కరెంటు మీటర్ కూడా వేయించుకుందండి. వేయించుకుంటే దాన్ని కొంతమంది ఈ ఏరియాలో పెద్దలుగా చలామణి అవుతున్న కొంతమంది దాన్ని రాత్రికి రాత్రి దౌర్జన్యంగా తీయించి పలానా ప్లేస్లో పెట్టారండి. మేము తర్వాత ఎంక్వైరీ చేసి అది తెలుసుకున్నాము. ఆ తర్వాత దానికంతా కొంత ప్రాసెస్ జరిగింది. అది కూడా మేము కోర్టులో చెప్పుకుంటాము. అది కాకుండా 2వ తారీఖు ఏదైతే టెంకల మాధవి అని ఆవిడ ఈ ప్రాపర్టీ నాది అని వస్తుందో, ఆవిడ 2వ తారీఖున సమన్లు అందుకున్న తర్వాత, ఫిబ్రవరి 2వ తారీఖున సమన్లు అందుకున్న తర్వాత 3వ తారీఖున హఠావుటిగా పని స్టార్ట్ చేశారండి. దానికి మాధవి గారు అనురాధ గారు వచ్చి నా సైట్లో మీరు ఎవరు పనిచేయడానికని అడిగితే ఈవిడ్ని కొంతమంది ఆడరావిడీలను పెట్టి కొట్టించారండి. కొట్టించి కాల్లో తోస్తారండి. దాని తాలూకా వీడియో ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మేము 3వ తారీఖుని ఎమ్మెల్సీ చేయించుకొని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనీసం కూడా పట్టించుకోకపోగా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఇంట్రాగేషన్ చేయలేదండి. కానిస్టేబుల్స్ వస్తారు, వచ్చి మమ్మల్ని సైట్లోంచి పంపించేస్తున్నారు. మీరు స్టేషన్కి రండి అంటున్నారు, మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత పని చేయిస్తున్నారండి. 3వ తారీఖు ఉన్న పనికి ఈవేళ ఉన్న పనికి ఎంత తేడా ఉందండి? కొంతమంది చేత వాళ్ళే దౌర్జన్యం చేయించి తిరిగి మా మీద దొంగ కేసులు కడుతున్నారండి. ఓకే, కట్టనే దానికి ఇబ్బంది లేదు, మాకు చట్టాలు ఉన్నాయి, దానికి ఎక్కడ ఇబ్బంది ఏం లేకుండా లేదు. కానీ మీరు చేసేది అన్యాయం. మీరు ఏదైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో ఇరుపక్షాలని కూర్చోబెట్టి ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి చెయ్యాలి. ఏదైతే మనకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ని పెట్టి మేము పని చేసుకుంటున్నామని అంటున్నారో వీళ్ళు, హైకోర్టు లోక్ అదాలత్ కాపీ బట్టి ఎవరైతే అనురాధ అని ఆవిడ రిజిస్ట్రేషన్ చేసుకుందో దాన్ని సెట్ చేసింది, అంటే తాత్కాలికంగా ఆపింది అంతే తప్ప దాన్ని క్యాన్సిల్ చేయలేదండి. సెట్ అంటే మీనింగ్ అదండి. అది కాకుండా ఈ ఏదైతే డాక్యుమెంట్స్ ఇరుపక్షాలకి ఉన్నాయి కాబట్టి ఇరుపక్షాలు కింద కోర్టులో కేసు వేసుకొని ఎవరిది ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే వాళ్ళది తీసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పిందండి. హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తూ వీళ్ళు సైట్లో దౌర్జన్యంగా పనిచేస్తున్నారండి. దీని మీద మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే కమిషనర్ కూడా ఇదే చెప్పారు. ఏమని, అయ్యా ఇది ఆర్డర్ ఇద్దరికీ ఇవ్వలేదు, కింద కోర్టులో కేసు వేసుకోమంది, కానీ మీరు దౌర్జన్యంగా పనిచేయకూడదు అని చెప్పేసి సీఏ గారికి రెఫరెన్స్ ఇచ్చారండి కమిషనర్ గారు. ఏమని, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకోండి అని చెప్పారండి. చెప్పినప్పుడు మరి ఎంఆర్ఓ గారు ఎందుకు లెటర్ ఇవ్వట్లేదు? ఎంఆర్ఓ గారికి పలానా సైట్ పలానా ఆవిడది టెంకల మాధవి అని చెప్పి లెటర్ ఇవ్వాలి కదా, ఆవిడ ఎందుకు ఇవ్వట్లేదండి? దీని మీద ఇది కరెక్ట్ కాదు. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు ఈ దృష్టికి తీసుకెళ్ళి మీరు మీ ప్రతికలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎవరైతే ఉన్నారో దళిత మహిళ అనురాధ అనే ఆవిడ సైట్ అప్పచెప్పాల్సిందిగా ఎమ్మెల్యే గారి సమక్షంలో కోరుకుంటున్నామండి. ఇదంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే గారికి కొంతమంది లీడర్లు తప్పుడుగా ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారండి. ఏదైనా ఉంటే మాట్లాడమనండి, ఇబ్బంది ఏం లేదు, మనం మాట్లాడదాం. వాళ్ళు హైకోర్టు కాపీలో పిటిషనర్దే చూపిస్తున్నారు తప్ప రెస్పాండెంట్కి ఇచ్చిన హక్కుల్ని ఎందుకు చూపించట్లేదు అని మేము అడుగుతున్నామండి. 2వ తారీఖున కింద కోర్టు సమన్లు తీసుకున్న తర్వాత 3వ తారీఖున ఎందుకు దౌర్జన్యంగా పనిచేయాలి? ఆవిడ సైట్లో ఎందుకు పనిచేస్తున్నారని చెప్పి ఆవిడ వచ్చి అడిగితే ఆవిడ్ని ఎందుకు చేసుకొని కొట్టి కాల్లో తోసేయాలి? దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కేసు కట్టట్లేదు? దీని మీద మీ పత్రికల వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.